లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యం నుంచి లూకా సువార్త 19వ అధ్యాయము 8వ వచనం. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చున్నాను. నేను ఎవని వద్దనైనా అన్యాయముగా దేన్నైనా తీసుకునేలా అతనికి 4 వంతులు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాను. ప్రేమైన వాళ్ళారా, యేసుక్రీస్తు రక్తంతో విమోచింపబడిన మనము ఆయన మహిమ కొరకు ఆయనను ఆరాధించే వారంగా, ఆయన ఎదుట మనం సాగిలపడే వారంగా ఉండాలి అని దేవుని యొక్క చిత్తం. అది మనకెంతో ఆశీర్వాదకరం. కూడా ఇక్కడ చూసినట్టయితే మనం లూకా 19లో 1 నుంచి 9 వచనాలు గమనిస్తే, జక్కయ్య అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన తన జీవితంలో సుంకపు గుత్తదారుడు అని రాయబడ్డది. అంటే ట్యాక్సీలు తీసుకునే వ్యక్తి. ఆయన ఎంతో సంపాదించినాడు, కానీ యేసుప్రభుని చూడాలని ఆశపడ్డాడు. యేసుప్రభు కృపనిచ్చి ఆయన దగ్గరకు వచ్చినాడు. యేసుప్రభు రాగానే 5వ వచనంలో చూస్తే సంతోషంతో ఆయన చేర్చుకున్నాడు. ఆయన చేర్చుకొని ఇంటికి తీసుకొని యేసుప్రభు అన్నాడు, నేను నీ ఇంట్లో ఉంటా అంటే ఇంటికి తీసుకొని పోయినాడు. ఇంటికి తీసుకొని పోయిన తర్వాత తన జీవితంలో జరిగిన సంగతి మనం చదువుకున్నమాట. ఏమనంటే, జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చున్నాను అని చెప్తున్నాడు. యేసు ప్రభు ఎంత మంచి దేవుడు, ఎంత ఉన్నతమైన దేవుడు చూడండి. ఆయన వెలుగైన దేవుడు. వెలుగు వచ్చినప్పుడు చీకటి అదే వెళ్ళిపోతుంది, పారదోలబడుతుంది అనే విషయం మనం గుర్తెరగాలి. ఆయన ఈ లోకానికి వెలుగుగా వచ్చినాడు. శిలువలో ప్రాణం పెట్టడానికి వచ్చినాడు. రక్తం కార్చి మనుషులందరినీ పాపం నుంచి విడుదల చేసి ఆ నిత్యరాజ్యంలో ఉంచుకోవాలని కోరిక కలిగి ఉన్నాడు. అయితే ఈ ఉదయంన ఆయన చేసిన శిలువ కార్యాన్ని మనము దృష్టించి ఆయనను ఆరాధన చేసే బదులమైనాం. ఇక్కడ ఈ భక్తుడు ఏం చేసినాడు, యేసు ప్రభు వచ్చి తన ఇంట కూర్చొని భోజనం కూర్చున్నప్పుడే ఆయన తన మనసులో ఆలోచన చేసుకున్నాడు, అయ్యో, యేసు ప్రభు ఇంత గొప్ప దేవుడు నా ఇంటికి వచ్చినాడు అని అనుకున్నాడు. నేనేం కోరక ముందే నా ఇంటికి వచ్చి భోజనానికి కూర్చున్నాడు అని కోరుకున్నాడు, సంతోషపడ్డాడు. అయితే యేసు ప్రభు తన ఇంట్లోనికి వచ్చిండు కాబట్టి తనలో నిత్యమైన పశ్చాత్తాపం కలిగి తనంతట తాను ఏం చెప్తున్నానంటే, తనలో నుంచి పాపం బయటికి వెళ్ళిపోయి మాట్లాడుతున్న మాట ఏమనంటే, ప్రభా, నేను ఎవరో దేన్నైనా తీసుకుంటే 4 వంతులు మరలా ఇస్తా అని చెప్తున్నాడు. ఆరాధన అంటే ఇది. యేసు ప్రభువును కలిగి ఉండడం కాదు. యేసు ప్రభు స్థలంలో తన దగ్గర ఏముంది? డబ్బు ఉంది, ధనం ఉంది. యేసు ప్రభు తనలోనికి వస్తే ఆ డబ్బు బయటికి వెళ్ళిపోయింది. డబ్బు అంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అని ఉంది. ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బీజంలో దూరుట సులభం అని రాసి ఉంది. మీలో అనేకులు ధనవంతులు కాకుండా ఉండాలని కోరుకున్నాడు దేవుడు. బీదలైన మీరు ధనులు అన్నాడు. ఎక్కడ పోయి ధనవంతులు ధనులు అండి. అయితే ఇక్కడ చూస్తే ధనం ఉండడం తప్పు కాదు, కానీ దేవుని కంటే ఎక్కువ ధనం ఉండొద్దు అనేది దేవుని యొక్క ఆలోచన. ఈ జక్కయ్యకు అప్పటి వరకు ధనమే ప్రాముఖ్యముగా, యేసుప్రభు ఎవరో తెలియదు. యేసుప్రభు గురించి విన్నాడు కానీ ఊకున్నాడు. అయితే యేసుప్రభు తన దగ్గరికి వచ్చేసరికి తన పట్టజాలనంత ఆనందం పొంది, ఈ డబ్బు నాకు సంతోషం అనుకున్నా, ఈ డబ్బు నాకు నెమ్మది ఇవ్వట్లేదు, యేసుప్రభే నెమ్మది ఇచ్చినాడు, యేసుప్రభే నిజమైన దేవుడు అని తను ఎరిగి తనలోనికి యేసుప్రభు రాగానే, తన ఇంటిలోనికి అనగానే, తన హృదయంలోనికి యేసుప్రభు రాగానే తన హృదయంలో తన ఇంట్లో ఉన్న డబ్బు ఆటోమేటిక్గా బయటికి వెళ్ళింది. వెలుగు వచ్చిన తోడనే చీకటి బయటికి వెళ్ళినట్టు యేసుప్రభు తన ఇంటికి రాగానే ఈ డబ్బు అనే చీకటి సంబంధమైన విషయాన్ని, తనలో ఏదైతే ఆయాసకరంగా ఉందో అది ప్రభు బయటికి పంపించేవాడు అన్నాడు. తనంతట తానే లేచి నిలబడి జక్కయ్య ప్రభుని ఆరాధన చేస్తున్నాడు. అందరి ముందు నిలబడి, ఇదిగో ప్రభువా, ఇది నువ్వు వచ్చినావు, నాకు చాలు, ఇది నాకు అవసరం లేదంటున్నాడు. మన జీవితాల్లో మనం పెదవులతో ఆరాధన చేసేవారం అంటాం. ఆయనకు ఆయాసకరమైన విడిచిపెట్టకుండా మనం ఆయనను ఆరాధన చేస్తుంటాం, పరిచర్య చేస్తుంటాం, సేవయన చేస్తుంటాం. ఆయనకు ఆయాసకరమైన మొట్టమొదట విడిచిపెట్టి ఆయనను మన హృదయంలో పెట్టుకొని మనము ఏది చేసినా ఆనందకరం. ఈ ఉదయకాలం జక్కయ్య లాంటి ఆరాధన జీవితం మనలో ఉందా? మనం ఎరిగి ఆరాధన చేద్దాం. దేవుడి మాట దీవించిన యొక్క చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆశీర్వాద బట్టి స్తోత్రం. జక్కయ్య ఎంత ఔన్నత్యంగా ఆలోచన చేసి తనలో ఉన్న పాప సంబంధమైన ధనమంతా వదిలేసుకొని యేసు ప్రభుని సంపాదించుకున్నాడు. మేము అట్టి రీతిలో ఉండగలట కృపణీయమని నువ్వు చేసిన రక్షణ కార్యాన్ని బట్టి స్తుతిస్తూ యేసు ప్రభు నామంలో స్తుతించి ఆరాధించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచర్య గురించి బాగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.